అంటే ఈ 100 సంవత్సరాల్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ఉన్నవి కాకుండా ఇంకా తీసుకొచ్చి ప్రజలకి ఉచిత వైద్యం, మరుగైన వైద్యం, సూపర్ స్పెషాలిటీ వైద్యం అందించాలన్న ఆలోచన ఎవరికి కూడా రాలే. వచ్చినటువంటి అంత మంచి ఆలోచన వచ్చినటువంటి వ్యక్తి ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, ఈరోజు ముఖ్యమంత్రి గారు 14 ఏళ్ల ముఖ్యమంత్రిగా పనిచేసి 4వ ముఖ్యమంత్రిగా పనిచేస్తూ ఆయన హయాంలో ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీని కూడా ఆంధ్రప్రదేశ్కి తీసుకురానటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆయన హయాంలో ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ కూడా రాలేదు. జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో 17 మెడికల్ కాలేజీలు పేద ప్రజల కోసం తీసుకొస్తే ఈరోజు ఆ మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం చేయాలన్న కుట్ర ఆలోచన. ఎందుకనంటే ఆ మెడికల్ కాలేజీలు కంప్లీట్ అయితే ప్రతి పేదవాడు, మధ్యతరగతి వాళ్ళందరి నోట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి పేరే నాంతుంది కాబట్టి మంచి పేరు జగన్మోహన్ రెడ్డి గారికే వస్తుందని ఒకే ఒక్క దురుద్దేశంతో ఈరోజు ప్రైవేటీకరణ చేయాలని ఈ ప్రభుత్వం కుట్ర పన్నుతుంది. ఈరోజు ఈ 100 ఏళ్లలో 1923లో కేజీహెచ్ హాస్పిటల్ని నిర్మించడం జరిగింది. ఆంధ్ర మెడికల్ కాలేజీ యొక్క క్లినికల్ హాస్పిటలే కేజీహెచ్. ఆ కేజీహెచ్లో ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ 3 జిల్లాల్లో ఉన్నటువంటి పేద, మధ్యతరగతి ప్రతి ఒక్క ప్రజలు కూడా మెరుగైన వైద్యం, సూపర్ స్పెషాలిటీ వైద్యం కోసం కేజీహెచ్కి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజుకి కూడా 100 కిలోమీటర్లు దాటి కేజీహెచ్లో కొన్ని లక్షల జీవితాలు, కొన్ని లక్షల ప్రాణాలు కాపాడబడ్డాయి కేజీహెచ్ హాస్పిటల్లో. అటువంటి కేజీహెచ్ హాస్పిటల్ మన చుట్టుపక్కల, మన అతి దగ్గరలో లేకపోవడం వల్ల కొన్ని లక్షల ప్రాణాలు మనం కోల్పోయాం మన ఏరియాలో. ప్రతి ఒక్కరికి తెలుసు. ఇక్కడ నుంచి కేజీహెచ్కి వెళ్ళేసరికి దారిలో ఎన్ని ప్రాణాలు కోల్పోయామో మనందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం వల్ల, జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన వల్ల పార్వతీపురంలో మెడికల్ కాలేజీ అనేది 25-26కి కంప్లీట్ అయ్యి పేద ప్రజలకు అందుబాటులో రావాల్సినటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ఈ రోజు ఈ ప్రభుత్వం కుట్రతోటి ప్రైవేటీకరణ చేస్తే మళ్ళీ అదే మెరుగైన వైద్యం కోసము, అదే సూపర్ స్పెషాలిటీ వైద్యం కోసము 100 కిలోమీటర్లు గుప్పెట్ల ప్రాణాలు పెట్టుకుని కేజీహెచ్కి వెళ్లాల్సినటువంటి దుస్థితి వస్తుందని చెప్పేసి ప్రజలందరికీ కూడా, మీ అందరికీ కూడా మేము విన్నవించుకుంటున్నాం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం ఏదైతే ఉందో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అనేవి ప్రభుత్వ మెడికల్ కాలేజీలుగానే ఉంచాలి. ఏదైతే మీరు తీసుకున్నటువంటి ప్రైవేటీకరణ నిర్ణయం ఉందో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. వెనక్కి తీసుకునే వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం ఆగదు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం.